హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ హరిన్. ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ వచ్చేసి మనము అర్బన్ మోటో కేర్లో ఉన్నాము. మన బైరాకి వచ్చేసి 4th సర్వీస్ ఇదేసి. సో కొన్ని ఇష్యూస్ అంతా ఉంది. సో ఇక్కడ ఉన్నారు చూడండి మన బైరా. సో నేను ఇప్పుడు ఏమేమి చెప్పానంటే మనకి మళ్ళీ బాడీలో ఫుల్ వైబ్రేషన్ వస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇట్లా అంటే ఫుల్ ఎక్కువ షేక్ అవుతుంది. మళ్ళీ క్లచ్ ప్లేట్స్ ఒకటి చెప్పాను. అండ్ ఇంజన్ ఆయిల్ చేంజ్ చేపిస్తున్నా, ఫ్లష్ ఇక్కడ మీరు చూడొచ్చు చాలా తక్కువ ఉంది. ఫ్యూ ఇష్యూస్, క్యాలిపర్ క్లీనింగ్, ఇది కాన్సెప్ట్ క్లీనింగ్లో ఉంది. ఆల్రెడీ సర్వీస్ అయినది కాబట్టి నో ప్రాబ్లం. సో ఫ్రెండ్స్, ఇదే అర్బన్ మోటార్ కేర్. చూడొచ్చు మల్టీ 2 సర్వీస్ అని. ఇదే గరాజ్, సింపుల్గా బెస్ట్గా ఉంది. చూడొచ్చు. ఇంకా టెక్నీషియన్స్ రాలేదు. 10 o'clock చెక్ ఇన్ అవుతారంట. నేను 9:30కి అంతా వచ్చేయాలనేసి వచ్చేసిన. ఎంత బాగా వచ్చేసాను. గివ్ యువర్ బైక్ ద కేర్ ఇట్ డిజర్వ్స్. హాయ్ సోల. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మోట్యూల్ ఇంజన్ ఫ్లష్ ఇది. సో అందుకే ఆల్మోస్ట్ నేను 23,000 కిలోమీటర్స్ వరకు జస్ట్ ఇంజన్ ఆయిల్ చేంజ్ చేస్తూనే ఉన్నాను. సో అందుకే ఇది 2 బాటిల్స్ వేశారు. ఇది ఒకటి ఎన్ని ఎంఎల్ అంటే 50 ml, విచ్ ఈస్ 100 ml 2 బాటిల్స్. సో కాసేపు మొత్తం ఇది లోపల ఉన్న ఫ్లష్ అంతా క్లీన్ చేసినప్పుడు మీకు వన్స్ ఇక్కడ ఆయిల్ మనము రిమూవ్ చేసిన తర్వాత ఆ వేస్ట్ ఆయిల్ అనేది ఎంత వచ్చేస్తుందో నేను మీకు చూపిస్తాను అంతవరకు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రజెంట్ ఏరా అంటే 10 minutes వరకు ఇంజన్ ఆయిల్ ఫ్లష్ వేసాము. అంటే ఎప్పుడైతే మనము ఇంజన్ ఆయిల్ ఫ్లష్ అనేది వేస్తామంటే మ్యాక్సిమం ఒక 10 minutes అన్న ఇంజన్ రన్లో పెట్టాలా. ఎందుకంటే ఇక్కడ చూసారా ఎంత బ్లాక్ రోస్ట్ అయిన స్మెల్ నాకు బాగా తెలుస్తుంది. సో ఇది కండిషన్ ఆఫ్ ద ఆయిల్. బా కంప్లీట్ బ్లాక్ అయిపోయింది. అది చూడండి, కంప్లీట్ బ్లాక్. నేను మళ్ళీ కొంచెం టచ్ చేసి చూస్తాను ఎంతవరకు ఉంది అనేసి. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఇప్పుడు ఆయిల్ టచ్ చేశాను. కంప్లీట్గా బాగా ఫుల్ రోస్ట్ అయిపోయింది. అది అంటే కొంచెం థిక్నెస్ ఉంది. బట్ కంపేరింగ్ టు మోటార్ ఎక్స్ తీసుకుంటే మామూలుగా ఇది చాలా వేడిగా ఉంది. అదే మోటార్ ఎక్స్ వచ్చేసి నాకు చాలా వేడిగానే లేదు. అంటే ఇక్కడ రిమూవ్ చేశారు, ఇక్కడ చేయి పెట్టుకున్నా ఆడ పోతాను నేను. మీరు ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాను నేను చెరీ బ్రో గ్రారాజ్లో చేంజ్ చేసినప్పుడు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మన బైరాని ఇప్పుడు మొత్తము హ్యాండిలింగ్ చేసేది మొత్తం టెక్నీషియన్ పేరు వచ్చేసి స్టీఫన్. సో ఆఫ్టర్ 4th సర్వీస్ ఇది. మన బైరా లోపల ఉన్న ఇంజన్ ఇలా ఉంది చూడండి. వా. సో ఈ క్లచ్ ప్లేట్స్ ఉన్నాయి కదా. సో ఎవ్రీ మోటార్ సైకిల్కి మ్యాక్సిమం అట్లీస్ట్ ఒక 20,000 కిలోమీటర్స్ కన్నా చెక్ చేసుకోవాలా. కానీ ఎక్కువ ఆఫ్ రోడింగ్ చేస్తే మ్యాక్సిమం ఒక 10,000 నుంచి 12,000 కిలోమీటర్స్కి ఒకసారి క్లచ్ ప్లేట్స్ అనేది ఏ కండిషన్లో ఉందనేసి మీరు చెక్ చేసుకోండి. ఇలా ఉంది మెకానిజం. సో ఇప్పుడు ఏరా అంటే మనము క్లచ్ ప్లేట్స్ ఏ కండిషన్లో అనేది చెక్ చేయబోతున్నాము. ఎందుకంటే దాని లోపల మనకు ఒక్కొక్కటి స్టెప్స్ ఉంటుంది. అంటే టీత్ అంటాం. ఆ స్టెప్స్ అనేది, ఆ టీత్ అనేది ఎంతవరకు అరిగిపోయింది అనేది చెక్ చేయాలి. ఎందుకంటే నాకు కొంచెం పికప్ తగ్గింది. సో ఆల్మోస్ట్ డన్. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూశారు కదా, ఇది వచ్చేసి పాతది ఫుల్
క్లచ్ ప్లేట్స్ ఫుల్ బర్న్అవుట్ అయిపోయింది, బ్లాక్ అయిపోయింది చూడండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ తన చేతిలో ఉండేది వచ్చేసి కొత్తవి. సో మనకి ఈ కోడ్స్ ఉన్నాయి కదా, సో దీని నుంచే ఇది చూడండి. మళ్ళీ కావాలంటే నేను ఎండ్లో మీకు ఫోటో పెడతాను ఆ కోడింగ్స్ది. సో ఇదొక బాక్స్, మళ్ళీ ఇదొక బాక్స్. సో టోటల్గా మనకి ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి టీత్స్ ఉన్న ప్లేట్స్ ఇవి, ఓకేనా. సో దీని నుంచే మనకి టర్న్ అవుతుంది. ఇది ఓల్డ్ వన్, ఇది న్యూ వన్. ఎట్లుంది చూడండి కలరు, ఇక్కడ ఫుల్ కలరే షేడ్ అయిపోయి ఫుల్ టీత్ అంతా అరిగిపోయింది. ఓకే, సో అది ఇప్పుడు ఇది ఇన్స్టాల్ చేసిన వెంటనే మొత్తము ఇంజిన్ ఆయిల్ కూడా కొత్తది వేసేస్తారు. సో సారీ ఫ్రెండ్స్, యాక్చువల్గా ఇది వచ్చేసి హెడ్ క్యాప్ అంట. నేను యాక్చువల్గా ఇంజిన్ క్యాప్ అనుకున్నాను, ఇంజిన్ క్యాప్ కాదు. ఈ పైన వస్తుంది కదా, ఈ పిస్టన్స్ సైడ్లో ఉంది, సో దాని హెడ్ క్యాప్ ఇది. యాక్చువల్గా ఇది అక్కడ మన మోటార్ ఎక్స్ ఆయిల్ వేసినాం కదా బిగ్ బేర్ కస్టమ్స్లో, వాళ్ళు ఇక్కడ అది చేంజ్ చేయలేదు ఇది క్యాప్ యాక్చువల్లీ. సో ఫ్రెండ్స్, ఫైనల్గా మనము 3 లీటర్స్ ఆఫ్ ఆయిల్ వేస్తున్నాము, మోట్యూల్ 10W50. అంటే ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ కూడా 1.5 లీటర్స్ ఒక బాటిల్లో చేస్తున్నారు. టోటల్గా మనకి 2 బాటిల్స్ కావాలా, విచ్ ఈజ్ 3 లీటర్స్. అండ్ 100 ml గోస్ టు ఆయిల్ ఫిల్టర్ వస్తుంది, దానికి 100 ml వేయాలా. సో టోటల్లీ 3 లీటర్స్ 100 ml. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది థ్రోటల్ బాడీ. ఇక్కడ మీరు చూస్తున్నట్టుంటే ఈ పార్ట్ మొత్తం రిమూవ్ చేసేదానికి ఎంత టైం పట్టిందంటే అట్లీస్ట్ ఒక 15-20 మినిట్స్ పైనే తనలాడిపోయినాడు. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఎంత బ్లాక్ అయిపోయిందో చూడండి. దీనికన్నా వరస్ట్ కండిషన్స్ వచ్చింది ఇదే చూశారంట తను. సో ఇలా ఉంది బాడీ టోటల్గా, కంప్లీట్ ఇట్లా ఉంటుంది. సో WD-40 రస్ట్ క్లీన్ ఉంది కదా, సో దాన్ని వేసి మొత్తం క్లీన్ చేస్తారు. సో ప్రెజెంట్ ఇలా ఉంది. ఆఫ్టర్ క్లీన్ చేసిన తర్వాత ఎలా ఉందో నేను మీకు చెప్తాను. స్ప్రే చేస్తున్నాడు చూడండి తను, ఫుల్ బ్లాక్. ఇది మొత్తం కార్బన్ అంతా అతుక్కొని కూర్చునేసింది అది. అబ్బా చూసారా ఎంత బ్లాక్ వస్తుంది. సో దీనివల్ల కూడా ఒక్కొక్కసారి మనకి మైలేజ్, ఫ్యూయల్ సప్లై కూడా ప్రాబ్లం అవుతుంది. సో ఫ్రెండ్స్, మీరు బిఫోర్ వీడియోలో చూసింటారో థ్రోటల్ బాడీ ఎంత బ్లాక్ ఇక్కడ అంతా కట్టుకొని ఉంది. ఇప్పుడు చూశారు కదా కింద, సో అదంతా రిమూవ్ అయిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ కండిషన్ ఇలా ఉంది, ఫుల్ ఫ్లంట్. దీనివల్ల కూడా మనకి మైలేజ్ డ్రాప్ అవుతుంది. ఎంతసేపు ట్యాంక్ పక్కన ఉన్న హోల్ కాకుండా దీనిపైన కూడా ఒక 20,000 కిలోమీటర్స్కి 25,000 కిలోమీటర్స్ బిట్వీన్లో మీరు ఒకసారి క్లీన్ చేసుకుంటే మంచిది. ఓకే, సో వన్స్ అగైన్ బ్యాక్ టు ద ఛానల్ ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రజెంట్ మనతో పాటు ఇక్కడ కార్తిక్ బ్రో ఉన్నారు. తనే ఇక్కడ UMC ఓనరు. UMC అంటే అర్బన్ మోటో కేర్. సో నేను మీలాగనే ఇక్కడ ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ చూసి వాళ్ళు చేసే ప్రతి ఒక్క పని చాలా బాగా స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్గా చేశారు. అండ్ మన బైరాని కూడా నేను ఇక్కడ ప్రజెంట్ మార్నింగ్ ఎగ్జాక్ట్లీ 9:30కి వచ్చాను. అండ్ అరౌండ్ 11 o'clock స్టార్ట్ చేశారు. ఎందుకంటే 24,000 కిలోమీటర్స్ ఆల్ ఓవర్ తిరిగేశాను కాబట్టి ప్రతి ఒక్కటి మనము పిన్ టు పిన్ సాల్వ్ చేయాలి కాబట్టి సో టైం తీసుకున్నా కానీ ఓవరాల్ మొత్తం అయిపోయింది. సో ఇప్పుడు కొంచెం మన కార్తిక్ బ్రోని అడుగుదాం ఎప్పుడు స్టార్ట్ చేస్తారు ఏంటి మీ UMC గురించి అని. బ్రో చెప్పండి. సో హై టు ఆల్. ఒక విషయం ఏమంటే దిస్ ఇస్ మై ఫస్ట్ టైమ్ ఆన్ అ వ్లాగ్. సో నో ప్రాబ్లమ్. Do not mistake me if there is any little bit here and there. Yeah. So basically this is a passion driven project. So ఈ ప్రాజెక్ట్ ఏమంటే లైక్ ఇట్ ఇస్ బేసికలీ I faced the issue like with my bike.
So దాని గురించి I started researching, I started servicing my bike. I got to know few things from many of the people I know. I serviced my friends' bikes. So alagane after everything I decided that I have to stay here in this field, in this segment, and I have to deliver this to people who really felt like me. So who wanted to get their bike serviced in proper place with the proper care of the bike. So that is our this thing here. We call it give your bike the care it deserves. That is our tagline here. That is Urban Motor Care UMC. So August 15th 2025 we are turning our first year birthday. Oh, so congratulations. Thanks for that. Thanks for that, man. What we have done is a proper 20,000 mark service. So basically మీరు ఏం చేయాలంటే when the proper bike reaches a 20,000 kilometer, you will have to get a proper service. It will be your first major service of your bike. Yes. So దాని గురించి what you will have to do is get into touch with experts. We are always there here. You can do a little bit of research also there, but majorly I'll tell you some keywords. So engine flushing is there. So one thing, the engine would have gone through a lot with this 20,000 kilometer. We have done the same thing for Bhairava. So engine flushing was done. New engine oil and oil filter added. So air filter being cleaned in case normal filters replaced. So me brake pads gurinchi check cheyandi. So these are the common things you do in the general. Next thing, 20,000 mark, check your cone set once. So this is the basic things that you will have to check in the 20,000 mark. One thing, point 1, cone set. Yeah. Point 2, your forks. Point 3, you will have to check your rear suspension. So point 4, you will have to check your clutch plates. Point 5, you will have to check your chain sprocket, sprocket damper, and your bearings. Sprocket bearing, your front wheel bearing, your rear wheel bearing. Yeah. So check most of the things in this service. Check your brake disc oil, check your coolant level. So 20,000 mark, remember it is a proper point for the major service of your vehicle. So that is what we have done. And the Interceptor 650, the Bhairava model here. So that is what we are speaking about. Yeah, it's standing right over there. సో ఫ్రెండ్స్, ఎందుకంటే ఫోర్త్ సర్వీస్ వచ్చేసి చాలా మేజర్గా ఉంటుంది ప్రతి ఒక్కరికి. ఎందుకంటే అది ఒక చిన్న పార్ట్ అని కాదు, చాలా నట్టు మిస్ అయిపోయింటాయి. కొన్ని దగ్గర గాడ్ సెక్షన్స్లో పోయినప్పుడు ఇంజన్ అనేది చాలా ప్రెషర్ తీసుకొని ఉంటుంది. అలా టైమ్స్లో జస్ట్ మనము ఇంజన్ ఆయిల్ మాత్రం చేంజ్ చేస్తూ పోతుంటే లోపల అనేది స్టింకీ జంకీ లాగా కూర్చునేసి ఉంటుంది. అలా టైంలో కొంతమందికి తెలీదు, దానివల్ల చాలా ఇష్యూస్ ఫేస్ చేస్తూ ఉంటారు. అండ్ ఇక్కడున్న టెక్నీషియన్స్ కూడా ఎక్కువ టైం తీసుకొని చేయాల్సి వస్తుంది. సో అంత ఎక్స్టెంట్కి వెళ్ళే కన్నా మీరు కొంచెం ముందుగానే కొంచెము మీరే కొంచెం మెయింటైన్ చేసుకొని ఇలా ప్రతిసారి బైక్ ఇచ్చి వెళ్ళిపోకుండా కొంచెం టెక్నీషియన్స్ ఏం చేస్తున్నారో మీకు అక్నాలెడ్జ్ అవుతుంది. అంటే మనము ఒక మోటార్ సైకిల్ ఇస్తే ఏమేమి చేయాలా, ఏమేమి చేయకూడదు, ఎట్లా మనము కేర్ తీసుకోవాలా అనేది ఈ మొత్తము ఈ వీడియోలు అనేది ప్రతి ఒక్కటి నేను షూట్ చేసి పెట్టాను. సో మీరు మర్చిపోకుండా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో నేను మీకు కేరళ రైడ్ వెళ్ళినప్పుడు నేను మీకు చెప్తాను. సో అండ్ సర్వీస్ కాస్ట్ ఎంత అయిందో అది మీరు డిఎం చేయండి, నేను అప్పుడు చెప్తా. డిస్క్రిప్షన్లో అంతా నేను మెన్షన్ చేయను. అండ్ వన్స్ అగైన్ ఇట్స్ వెరీ ప్లెజర్ టు డూ మై సర్వీస్ విత్ యూఎంసీ. అండ్ మీరు కూడా వీడియో చూసి ప్లీజ్ డూ విజిట్ టు యూఎంసీ. అండ్ మై సెల్ఫ్ హరిన్ హియర్ అండ్ signing off with Karthik. Bye.